everyone. నా పేరు సమీరా ఖాన్. ఐఎమ్ మౌంటైనియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సైక్లిస్ట్. నేను ఆల్మోస్ట్ 37 కంట్రీస్లో సైక్లింగ్ చేశాను అండ్ మౌంటైన్స్ కూడా అసెండ్ చేస్తుంటాను ఎవ్రీ ఇయర్. ఇప్పుడు నేను ఆల్ అక్రాస్ ఇండియా ఇక్కడ నుంచి నా హోమ్ టౌన్ అనంతపూర్ నుంచి నేపాల్ దాకా సైక్లింగ్కి వెళ్తున్నాను అండర్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ అగేన్స్ట్ డౌరీ అండ్ హరాస్మెంట్. సో నేను ఇప్పుడు ఎవ్రీ టౌన్లోనూ ఐఎమ్ గోనా గ్యాదర్ సమ్ హై స్కూల్ స్టూడెంట్ అండ్ మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ మోటివేట్ దెమ్ ఆన్ విమెన్ ఎంపవర్మెంట్ and create the awareness on no dowry and harassment. And I'm doing this, the whole expedition is going to go on until 70 days probably, and 70 days expedition low, it could be more than a day night ride untundi probably, because due to excess of heat. I hope rain catch up kaadani anukuntunna. That's why I'm going to start early. So ఇప్పుడు నేను ఇది మొత్తం క్రౌడ్ ఫండింగ్ గ్యాదర్ చేయడానికి అండర్ విమెన్ ఎంపవర్మెంట్ ఈ రైడ్ చేస్తున్నాను అక్రాస్ 3,500 కిలోమీటర్స్ అండ్ 5 స్టేట్స్ టచ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ దెన్ లిటిల్ బిట్ ఆఫ్ గుజరాత్, రాజస్థాన్ అండ్ యూపీ. ఆ తర్వాత I'll enter the borders of Nepal and India. కాఠ్మండు చేరుకున్నాను. సో that's my plan. I hope నాకు ఇప్పుడు జేసీ సార్ వచ్చేసి ఇనాగ్రేట్ చేశారు ఈ ర్యాలీని టౌన్లో. ఆ తర్వాత ఇప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి కూడా అనుకున్నంత సపోర్ట్ కూడా దొరుకుతుంది అండర్ విమెన్ ఎంపవర్మెంట్. సో నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి సారు, ఆ తర్వాత బండారు శ్రావణి మ్యాము, పైరావుల కేశవ సారు, ఆ తర్వాత అమిలేని సురేంద్రబాబు సారు, అంబిక లక్ష్మీనారాయణ సారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు తోచినంత నాకు ఈ సైకిల్ ఎక్స్పెడిషన్లో సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ కోసము ఫండ్స్ గ్యాదర్ చేయడానికి వాళ్ళు రెఫర్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ కంపెనీస్కు వచ్చి వాళ్ళు డొనేట్ చేయండి, స్పాన్సర్ చేయండి ఎంత వీలైనంత అంతా అని. సో దిస్ ఈస్ మై motive so far and my agenda, and this is all I have been fighting for women empowerment. And నాకు ఐడియా కూడా ఉంది. ఆ తర్వాత రాక్ క్లైంబింగ్ సెంటర్, మౌంట్ ఎవరెస్ట్ అయిపోయిన తర్వాత రాక్ క్లైంబింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి అని ఎక్కడో ఒక చోట. అందుకనేసి ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి అమరావతి దాకా నారా లోకేష్ సార్ని కలవడానికి వెళ్ళాను నేను సైకిల్లోనే. అది ఒక 5 డేస్లో కంప్లీట్ చేశాను. So this journey is going to start from 2nd or 3rd of May. ఆ తర్వాత 70 డేస్ వరకు ప్రొలాంగ్ కావచ్చు, లేదంటే 90 డేస్ వరకు 3 months కూడా కావచ్చు. So it depends on my health condition and then weather conditions. So I'm hoping that it will be successful and I'll have all the support that I would require from the government officials as well as political leaders అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.